నాన్నతో తెంగులు గుడుగుడు గుడుగుడు గుడిసుడు కెరరు డబడబడబడబ డబ్బు పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. నడిగిరికి వణకం ఐడియా ఈరోజు తర్వాత ఎవరికి షాపింగ్ లేదు అనుకో, వీడి అసలు అన్ఎక్స్పెక్టెడ్ వస్తే ఈరోజు ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను. గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డు. ఈ కుక్కలు ఎటో నక్కల్లా గరుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇంట్లో ఉండి చూసి అలానే బయట నుంచి చూసి వచ్చిన ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సోనియా, మీరు ఇద్దరు ఇంటి సభ్యులని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయండి. చేద్దాం, బాగా చేద్దాం, చేసేది కరెక్ట్ గా. కూడా లాస్ట్ వీక్ అయినో కదా, వచ్చినప్పటి నుంచి కూడా హీ వాస్ సేయింగ్ ద సేమ్ థింగ్. నువ్వు ఇట్లా మాటలు వదిలేస్తావు, నువ్వు క్యారెక్టర్ లెసన్ వాడినావు, ఇది వాడినావు, అది వాడినావు. అండ్ ఆయనకి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. గా ఉన్నప్పుడు నబీల్ కేమో ఫన్నీ పనిష్మెంట్ ఇస్తావు, అవును, గౌతమ్ గారికి ఏమో పని చేయాలి అనే పనిష్మెంట్ ఇస్తావు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. తింటా సంథింగ్ అని అంటే వేరే వాళ్ళందరూ తింటలేరు కదా, నువ్వెందుకు? ఇప్పుడు దానికన్నా అది తీసుకొచ్చావు, నేను మాట్లాడతా మధ్యలో ఆపకు. 199 మంది మమ్మల్ని మాట్లాడినారు, అడుగుతారు మీరే మాట్లాడినారు సార్. మమ్మల్ని మాట్లాడతారు, మీరు మాట్లాడదు. అక్కలాగా నువ్వు నేను అడగలేదే, మాట్లాడుకోలేదే నిఖిల్ గురించి. ఇప్పుడు అన్ని అవసరం లేదు కదా మనకి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. వాట్ డస్ దట్ మీన్? చెప్పు. ఓకే అంటే ఎందుకు ఊరుకుంటా నేను? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? డిసైడ్ చేసిన తమ్ముడు, పెద్దోడు అని చెప్పి నా పెద్ద కొడుకు లాగా ట్రీట్ చేసిన హౌస్ మేట్, నా నమ్మలాగా ట్రీట్ చేసిన కో కంటెస్టెంట్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. ఆన్ హర్ బ్యాక్ సేయింగ్ దట్ నేను ఆమె కోసం రాలేదు, ఆమె రిలేషన్షిప్ కోసం రాలేదు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. వచ్చేసా నేను వచ్చేసా విష్ణు. అయ్యో, ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూరత లక్షణం. ఏమనిపించింది? మీరు ముందు ఫిక్స్డ్ గా ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. ఇది ప్రీ ప్లాన్డ్, మీ ఇద్దరు ఇట్లా అనుకుందాం అనేసి ముందుగానే అనుకునే ఉన్నా సార్. ఫర్ యాక్టింగ్ న్యూట్రల్ వెన్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ న్యూట్రల్. ఇది 12th వీక్ అండి. వెన్ అంటే యాక్ట్ న్యూట్రల్ ఎక్కడ? నటించకో. మీరు నామినేట్ చేయకపోతే ఆ గొడవలన్నీ ఫేక్ అనిపిస్తుంది కదా. ఇది నా గేమ్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. అంటే మీరు గ్రూప్ గేమ్స్ ఆడినా ఆపండి. సరే, ఓకే. ఆ గ్రూప్ ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నాకే అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. జస్ట్ ఇక అంత ఎవడికి వాడు అబ్బా మహానటులు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను నాకు తెలుసు. ఈవెన్ జస్ట్ జరిగిపోయింది. దొంగడు ప్లాపండి. అలానే మళ్ళీ ఉండాలి, అప్పుడు నీకు ట్రాఫీ వచ్చేస్తుంది. అది అవదమ్మా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పి. దట్స్ వాట్ ఐ వాంట్. ప్రతి పర్సన్ కి రైట్ టు స్పీక్ ఉంది. ప్లీజ్ ఆడండి. చాలా మంది ఇష్టపడుతున్నారు మీ అందరు. వాడు అబ్బా మహానటులు. దట్స్ వాట్ ఐ వాంట్. ప్రతి పర్సన్ కి రైట్ టు స్పీక్ ఉంది. ప్లీజ్ ఆడండి. లేచి నిలబడు. మీ నిద్ర నుంచి లేవండి. ఫెల్ట్ లైక్ యు ఆర్ ప్లేయింగ్ గేమ్ విత్ ఉమెన్ అనిపించింది. ఏం మాట్లాడతారు? కరెక్ట్ గా మాట్లాడండి మీరు. గణేష్ గారు, చాలా చేయాలని చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
చంపేస్తారా చంపేయాలనుకున్నా నన్ను నా మీద ఎందుకు అంత కోపం